భార్య కాలేకపోయాను కాని అమ్మగా గుర్తింపు పొంది చనిపోతానని జయలలిత చెప్పారు. ఆమె అనుకున్నట్లుగానే పేదల హృదయాల్లో ఆమె అమ్మగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాను అనుకున్నది సాధించే వరకు ఆమె విశ్రమించలేదు. ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయాన్ని అమలు చేసే వరకు ఆమె పనిచేసేవారు. ఈ విషయంపై గతంలో ఒక జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తనదైన శైలిలో స్పందించారు. ప్రతి మలుపులో భిన్నమైన పుకార్లు వస్తున్నాయని ఆమెను ప్రశ్నిస్తే ఆమె ధైర్యంగా సమాధానమిచ్చారు. తాను వ్యక్తిగత జీవితంలో విఫలమయ్యానని, తన జీవితం తెరచిన పుస్తకమంటూ ఆమె చెప్పారు. ఎంజీఆర్ను ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు, తాను కూడా అదే చేశానని చెప్పారు. అయితే తనను గుర్తించాలనే తపన అప్పుడే మొదలైందని, భార్య స్థానాన్ని పొందలేకపోయానని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ చివరికి అమ్మగా గుర్తింపు పొంది చనిపోతానని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. తన తల్లి బ్రతికి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక అమ్మాయిగా పుట్టి, కూతురిగా పెరిగి, భార్యగా కాపురం చేసి, తల్లిగా చనిపోవాలనేది భారతీయ సాంప్రదాయం. భార్యను కాలేకపోయినా అందరి మనసుల్లో అమ్మగా నిలిచిపోతానని జయలలిత చెప్పారు. ఆమె అనుకున్నట్లుగానే పేదల హృదయాల్లో ఆమె అమ్మగా గుర్తింపు తెచ్చుకున్నారు.